లలితా అష్టోత్తరంలో ఉన్నటువంటి 17వ నామంలో అమ్మవారి కంఠసీమను వర్ణిస్తున్నారండి. ఇక్కడితో వాగ్భవ కూట వర్ణన పూర్తవుతుందండి. ఈ వాగ్భవ కూట వర్ణనకు ప్రతీక అయినటువంటి అమ్మవారి వదనాన్ని ధ్యానిస్తే ధర్మము, జ్ఞానము, పాండిత్యము, విద్యలు లభిస్తాయండి. కంబు పూగ సమచ్ఛాయ కందరాయి నమో నమః. కంబు అనగా శంఖము, పూగ అనగా పోకకాయ. అంటే శంఖము వంటి ఆకారము, పోకకాయ వంటి ఛాయ కలిగినది అని అర్థం అండి. శంఖానికి 3 గీతలు ఉంటాయి. అలానే ఉత్తమ సాముద్రిక లక్షణం కలిగినటువంటి స్త్రీకి కానీ పురుషునికి కానీ కంఠం మీద 3 గీతలు ఉంటాయి. శంఖము నుండి నాదం వస్తుంది, కంఠం నుండి శబ్దం పలుకుతుంది. వాక్కు వెలువడడానికి ప్రధానమైనటువంటి ద్వారం కంఠం. అందుకే కంఠమును శంఖంతో పోలుస్తారండి. శంకరాచార్యులు వారు ఆ 3 గీతలను వర్ణిస్తూ సంగీతంలోని షడ్జ, మధ్యమ, గాంధార గ్రామాలకి ప్రతీకగా ఉన్నాయని తెలియజేశారండి. అమ్మవారి కంఠం నాదశక్తికి సంకేతమండి. అందువల్లనే శంఖంతో పోల్చబడింది ఇక్కడ. అటువంటి దివ్యమైనటువంటి కంఠం కలిగినటువంటి తల్లికి నమస్కారము అని ఈ మంత్రానికి అర్థమండి. ఓం శ్రీ మాత్రే నమః.